మోదీని గెలిపించడం కోసమే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేటీఆర్ జగన్ను కలిశారని తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్, జగన్ కేసీఆర్లు మోదీకి బీ టీమ్గా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వైఎస్పై తీవ్రమైన ఆరోపణలు చేసిన కేసీఆర్ కుటుంబం ఇవాళ ఫెడరల్ పేరుతో జగన్ మద్దతు కోరడం బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నట్లు పేర్కొన్నారు. మలిదశ తొలిదశ ఉద్యమ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆనాడు ఉద్యమనేతగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ మాట్లాడినట్టు అత్యంత దేశంలోనే అతిపెద్ద లంచగొండి వైఎస్ఆర్ అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. ఖచ్చితంగా అని చెప్పని మాట్లాడిన వ్యక్తి కేసీఆర్. ఒక నరరూప రాక్షసునితో పోల్చినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ మొత్తం ఆస్తులను కొల్లగొట్టినటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి పార్టీ టీఆర్ఎస్ కేసీఆర్ గారు. గతంలో మానుకోట ఉదంతాలు పునరావృతమని చెప్పని హెచ్చరించినటువంటి వాళ్ళు ఈ టీఆర్ఎస్ పార్టీ, ఈ కుటుంబం. మళ్ళీ ఇవాళ అదే తెలంగాణ గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి గారితో ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద ముందుకెళ్దామని చెప్పని విజ్ఞాపన చేసే తండ్రి కొడుకులు. భారతీయ జనతా పార్టీకి బీ టీమ్గా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇవాళ వాళ్ళ ముసుగు తొలినట్టు మేము భావిస్తున్నాము. వైసీపీకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా టీఆర్ఎస్ నేనున్నా అని ముందుకు వస్తుండే గతంలో. ఇప్పుడు అది ఓపెన్గా బహిరంగంగా వస్తున్నారు. ఈ టీం ఏకైక లక్ష్యం మోడీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించాలి. ఏ అమరవీరులు అయితే తెలంగాణ కోసం అసూలు బాసిండ్రో ఆ కుటుంబాలకు మీరు ఏం చెప్తారు? అమరవీరుల ఆత్మలు శోభిస్తాయా లేదా ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. మీ ఫెడరల్ ఫ్రంట్ ఇప్పటికి ఎవరికి అర్థం కాదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైండదు. జగన్మోహన్ రెడ్డికి అర్థమైందంతా కేసులోకి వెళ్ళి ఎట్లా బయటపడాలనేది ఆయన ఒక ఆలోచన చేస్తున్నాడు. ఆయన అడ్డం పెట్టి ఈయనేదో చక్రం తిప్పి అక్కడేదో మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వీళ్ళు చేస్తున్నారు.